ఈరోజు జ్ఞానపీఠ పురస్కార గ్రహీత డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి జయంతి. వారితో నాకు చాలా ప్రత్యక్షమైనటువంటి అనుబంధం ఉంది. దానికి కారణం వారిచ్చిన చనువు, వారు చూపించిన ఆత్మీయత. అది వారి గొప్పదనం. మొట్టమొదటిసారి డాక్టర్ టి సుబ్బరామరెడ్డి గారు విశాఖపట్నంలో సభ ఏర్పాటు చేసినప్పుడు నారాయణ రెడ్డి గారు తప్పనిసరి అతిథి. ఆయనకి అంత అభిమానం. అప్పుడు నేను వ్యాఖ్యాతగా ఉండడం, అది పండిట్ రవిశంకర్ గారికి జీవన సాఫల్య పురస్కారం. అప్పుడు చిరంజీవి గారు, రాజేంద్ర ప్రసాద్ గారు వీళ్ళందరూ కూడా వచ్చారు, వంశీ రామరాజు గారు వీళ్ళంతా కూడా. ఆ సభకి దాస నారాయణరావు గారు కూడా వ్యాఖ్యాతగా ఉన్నారు. ఆయన సభంతా అయిపోయాక భుజం మీద చేసి 4 అడుగులు నడుస్తూ, మీరు ఎక్కడ, ఏమిటి, ఏం చేస్తూ ఉంటారు ఇవన్నీ అడిగి, కవిత్వం కూడా రాస్తానని తెలియగానే ఒకసారి ఇలా దగ్గరగా తీసుకున్నారు. అది ఆయన కవిత్వాభిమానం. ఎవరు ఏ ముక్క రాసినా ప్రోత్సహించడం ఆయనకి ముందు నుంచి ఉన్న అలవాటు. ఆ అలవాటు నా అదృష్టం కొద్దీ నా దాకా కూడా పరివ్యాప్తించింది. ఆ తర్వాత హైదరాబాదులో అక్కినేని నాగేశ్వరరావు గారి సభల్లో అలా అక్కినేని నాగేశ్వరరావు గారి సభల్లో పాల్గొన్నప్పుడు కూడా నారాయణ రెడ్డి గారితో కొంతసేపు గడిపే అవకాశం వచ్చింది. ఆయన రాసిన కవితా సంపుటి నాకు ఆత్మీయంగా అందించారు. కొరియర్లో పంపిస్తున్నాను అని. చాలా అద్భుతంగా ఉంది. ఆయన కవిత్వం గురించి చెప్పేది ఏముంది. ఆయనకు జీవన సాఫల్య పురస్కారం ఇచ్చినప్పుడు హైదరాబాద్లో ఆ సన్మాన పత్రం నేను రాయాలని ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి ఆదేశం. చాలా త్వరగానే పూర్తయింది. చాలా పెద్దదిగా కూడా వచ్చింది. ఏం పర్వాలేదు, అలా పంపించేయండి అన్నారు. బాలు గారే చదివారు. ఆయన చదువుతున్నప్పుడు నేను ఆ సభలో చదవాల్సిన అవసరం లేనప్పుడు నన్ను రప్పించక్కర్లేదు. కానీ బాలు గారు ప్రత్యేకంగా నన్ను హైదరాబాద్ రప్పించి నారాయణ రెడ్డి గారి చేతుల మీదుగా సత్కారం. ఇంకా ప్రతిభా పంచామృతం అనే పుస్తకం రాజాలక్ష్మి ఫౌండేషన్ అవార్డీస్, అంటే ఆ పురస్కారం పొందిన వాళ్ళ జీవిత గాథలని క్లుప్తంగా చెప్పడం. అందులో నారాయణ రెడ్డి గారికి వారు ఇచ్చారు. వీరి చరిత్ర అందులో చక్కగా సాహిత్య భూమిక రాయడం జరిగింది. నారాయణ రెడ్డి గారితోటి చాలాసార్లు సభల్లో పాల్గొనడం. ఈరోజు వారి జయంతి సందర్భంగా ఈ జ్ఞాపకాలు. నారాయణ రెడ్డి గారితో చాలా సభల్లో, అలాగే నారాయణ రెడ్డి గారి అనంతరం ఆయన స్మృతి